గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన. అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు. డెఫినెట్గా రాబోయే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది. దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు కానీ ఎవరైనా సరే జస్ట్ కొంచెం ఓపిక పట్టండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. మాకు కళ్ళారా మేము ఎంతో అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో దుర్మార్గాలు చూసాం. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు, అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టుండాలి, అంత గొప్పగా చెప్పగలడు ఆయన. అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు. పచ్చి అబద్ధాలు. రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం. ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము చూసాం. ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు, వినుకొండలో ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి, మీరు తప్పులు చేశారు, ధైర్యంగా ఉండండి, ఇక నుంచి అయినా మంచి దారిలో నడవండి. రాబోయే 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు. అట్లీస్ట్ మంచి అనిపించుకోండి. ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయండి. జనాలు ఇంతకంటే సినిమాలో డైలాగ్ ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాను, నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంటారు. అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ. మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి. మేము మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు మన నాయకుడు. ఎప్పుడు కూడా ప్రజలకు అండగా, ప్రజలకి సపోర్ట్గా ఉంటుంది.